హాయ్ అండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మసాలాకి ప్రిపేర్ చేస్తున్నానండి. మసాలా దోసకి దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత చూడండి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసేసుకోవాలి. ఇవి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు బాగా వేగింది కదండి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకుందామండి సరిపడినంత. ఇప్పుడు ఈ ఉడికించిన ఆలుని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇది ఇలా బాగా కలిపేసుకున్నాం కదండి. ఇంక రెడీ అయిపోయినట్టే మసాలా. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ పిండి ఏంటని చూస్తున్నారా? ఈ పిండేనండి. ఈ పిండితోనే నేను దోశలు వేస్తున్నాను. చాలా బాగుందండి. ఇది కడిగి ఆరబెట్టిన బియ్యం 1 కేజీ అండి. పావు కేజీ మాత్రమే, పావు కేజీ అండి మినపప్పు తీసుకున్నాను. కడిగి ఆరబెట్టిన బియ్యం అలాగే కేజీ అండి మినపప్పు ఒక పావు కప్ పావు అనమాట. ఇలా వేసుకోవాలి. వేసుకొని సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలా వేసుకొని ఉప్పు, జీలకర్ర వేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఒక 7 గంటలు మనం ఇది అప్పటికప్పుడైనా చేసుకోవచ్చండి. ముందు రోజైనా కూడా చేసుకోవచ్చు. నేనైతే ముందు రోజు రాత్రే నానబెట్టేసాను ఇలాగ వాటర్ వేసి. కొద్దిగా పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే వేయలేదు, వాటర్ వేసి కలిపేసాను. ఇలా వేసుకుని ఇప్పుడు దీన్ని దోశ కింద వేసుకుందాం. చూడండి ఇలాగా దోశ కింద వేసేసుకోవడమే. చాలా బాగా వచ్చేయండి దోశలు అయితే మాత్రం. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. చాలా బాగుంది. మిల్లుకి ఇచ్చేస్తే చక్కగా ఇలా మెత్తగా పిండాడతాడు. చాలా బాగుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. చూసారండి ఎంత మంచి కలర్ వచ్చిందో. చాలా బాగుంది కదండి. దోశ అయితే ఫ్రీ మిక్స్ పౌడర్తో చేశానండి. చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు 2 పక్కల కాల్చుకున్న తర్వాత 2 పక్కల కాల్చుకున్నాం కదండి. ఇప్పుడు దీని మీద మసాలా పెట్టుకోవడమే. మసాలా దోశ రెడీ. తర్వాత ఆనియన్ దోశ కూడా వేస్తాను. చూడండి బ్యాటర్ అయితే మాత్రం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే బాగుంటుంది. మరి పలచనైనా కూడా బాగోదు. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ దోశ మీదకి ఆనియన్స్ వేసుకుందాం. చూడండి ఆనియన్స్. ఇప్పుడు ఇది ఆనియన్ దోశ అనమాట. ఎన్ని రకాలైన టిఫిన్, ఈ పిండి ఒక్కటి ఉంటే చాలండి ఎన్ని రకాల టిఫిన్లు అయినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఇంకా గుంట పొంగనాలు అవి కూడా చేసి చూపిస్తాను ఇదే పిండితోటి. ఇప్పుడు మనకి ఆనియన్ దోశ కూడా రెడీ అయిపోతుందండి. చూడండి ఆనియన్ దోశ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ప్లెయిన్ దోశ అండి. ఆనియన్ దోశ, మసాలా దోశ, అలాగే ఇప్పుడు ప్లెయిన్ దోశ. ఇన్ని రకాల దోశలు వేసుకున్నాం కదా. అలాగే ఇంకొక 2 ఉన్నాయండి రెసిపీస్. అవి కూడా చూపిస్తాను. ఇది చూసారండి ఒకటి మసాలా దోశ, ఒకటి ఆనియన్ దోశ, ఒకటి ప్లెయిన్ దోశ. చూసారా ఒక్క పిండితో ఎన్ని రకాల దోశలు వేసుకున్నామో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. అలాగే ఇంకా 2 రెసిపీస్ ఉన్నాయి ఇదే పిండితో. 2 అంటే ఇంకా చాలా చేసుకోవచ్చు. అవి కూడా చూపిస్తాను. నచ్చితే ప్రిపేర్ చేసుకోండి. సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.